శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం 12 రాశుల వారికి సంబంధించిన ధనాకర్షణ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎవరికి వారు చేసుకునేదే. ఆ క్రమంలో ఇప్పుడు మకర రాశి వారికి సంబంధించిన ఈ ధనాకర్షణ యంత్రం గురించి వివరిస్తాను. ఒక భూజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వుని పాల చుక్కలు వేసి నానబెట్టి నూరితే ఒక రసం వస్తుంది. ఒక దానిమ్మ పుల్ల తీసుకోండి. ఈ భూజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఈ దానిమ్మ పుల్లతోటి ఈ రసంతో ఒక చతురస్రం, ఒక స్క్వేర్ గీయండి. ఆ స్క్వేర్లో నిలువుగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు గీయండి. మొత్తం 9 గడులు ఏర్పడతాయి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను నింపాలి. ఏ గడిలో ఏ అంకెను నింపాలి అనే దానిని ఇప్పుడు మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినండి. స్క్రీన్ మీద ఇది కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్ చేసుకోవచ్చు. 9 గడులలో పైనున్న 3 గడులలో మొదటి గడిలో 8, రెండవ గడిలో 1, మూడవ గడిలో 6. 8, 1, 6. మధ్యనున్న 3 గడులలో మొదటి గడిలో 3, రెండవ గడిలో 5, మూడవ గడిలో 7. 3, 5, 7. ఇక చివరి గడులలో అట్టడుగున ఉన్న గడులలో మొదటి గడిలో 4, రెండవ గడిలో 9, మూడవ గడిలో 2. 4, 9, 2. మొత్తం వరుస ఎలా ఉంటుంది? 8, 1, 6, 3, 5, 7, 4, 9, 2. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఒక యంత్రం తయారవుతుంది. ఎదురుగా ఒక పీట వేసి దానిపై తెల్లని వస్త్రం పరిచి బియ్యం కుప్పగా పోయండి. మీరు తయారు చేసుకున్న యంత్రాన్ని దాని మీద ఉంచండి. దానికి పంచోపచార పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామరపూసల మాలతో కానీ, స్ఫటికమాల లేదా తామరపూసల మాల ఏది అందుబాటులో ఉంటే దానితో 11 మాలలు జపించండి. ఎన్ని మాలలు? 11 మాలలు. ఆ మంత్రం ఏమిటి? ఓం శ్రీం ధన్యాయై స్వాహ. ఓం శ్రీం ధన్యాయై స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 11 మాలలు జపించిన తర్వాత ఆ భూజ్యపత్రాన్ని కానీ తెల్ల కాగితాన్ని కానీ రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టి మెడలో ధరించండి, లేదా కుడి జబ్బకి ధరించండి. ఈ యంత్రం ఒక ఏడాది కాలం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఏడాది కాలంలో మీకు ఆర్థికమైన వెసులుబాట్లు కలుగుతాయి. సాంసారికమైన కష్టాలు తగ్గుముఖం పడతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఏర్పడతాయి. అవసరంలో ఉన్న మకర రాశి వారందరూ ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. స్వస్తి.